వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మన గణేష్ స్టడీ సెంటర్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవ్వండి. 8985020648 9346727992 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. అయితే మన గణేష్ స్టడీ సెంటర్లో మీకు వీడియోస్ కావాలనుకుంటే, మీరు డెమో వీడియోస్ కూడా కావాలని మీరు అనుకున్నట్లయితే మాత్రం మీరు దానికోసం లింక్స్ ఏం అవసరం లేదండి. మీరు సింపుల్గా యూట్యూబ్లోకి వెళ్ళి గణేష్ స్టడీ సెంటర్ మీరు సెర్చ్ చేసినట్లయితే వస్తాయి. లేదా గణేష్ స్టడీ సెంటర్లో మీకు ఏదైనా టాపిక్ కావాలనుకోండి, ఇప్పుడు మీకు జామెట్రీలో ఒక 4th పార్ట్ కావాలనుకోండి, జామెట్రీ క్లాసెస్ బై గణేష్ సార్ అనుకోండి, లేదా జామెట్రీ క్లాసెస్ పార్ట్ 4 అని చెప్పేసి యూట్యూబ్లో కొట్టినట్లయితే మనకి పబ్లిక్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా వస్తుందండి. రాలేదనుకుంటే అవి మనకి లింక్స్ అనేవి ప్రైవేట్ లింక్స్ అని అర్థం అనమాట. అవి పేమెంట్ చేసిన వాళ్ళు మాత్రమే వస్తాయి అని అర్థం. మీకు ఏ టాపిక్ అయితే మీరు డెమో క్లాస్ చూడాలనుకుంటున్నారో, సింపుల్ ఇంట్రెస్ట్ చూడాలనుకున్నారనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ బై గణేష్ సార్ అనుకోండి, లేదా సింపుల్ ఇంట్రెస్ట్ బై గణేష్ స్టడీ సెంటర్ అనుకోండి, కొడితే మీకు దాని వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవి చూసి మీకు జాయిన్ అవ్వాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే మీరు ఉన్న పబ్లిక్ వీడియోస్ని చూసి మీరు ఏమైనా ట్రిక్స్ బాగున్నట్లయితే మీరు నోట్ చేసుకోవచ్చు అండి. అయితే మనం ఈరోజు జామెట్రీ కాన్సెప్ట్లో లాస్ట్ టాపిక్ చెప్పుకుందామండి. జామెట్రీ కాన్సెప్ట్లో మనం మొదటి నుంచి చూసుకున్నట్టు లైన్స్, యాంగిల్స్ గురించి చెప్పుకున్నాము, తర్వాత ట్రయాంగిల్స్ గురించి చెప్పుకున్నాము, తర్వాత క్వాడ్రిలేటరల్ గురించి చెప్పుకున్నాము, తర్వాత పాలిగన్ గురించి చెప్పుకున్నామండి. ఇవి మనకి అయిపోయి లాస్ట్ మనకి సర్కిల్స్ మాత్రం మిగిలిందండి. సర్కిల్స్ ఈరోజు చెప్పుకుందామండి. సర్కిల్స్ కొద్దిగా కాన్సెప్ట్ పెద్దది, అంటే ట్రయాంగిల్ అంత పెద్దది కాదు, బెటర్ అనమాట. అందులో కొన్ని టెక్నిక్స్ అనేవి మీరు నేర్చుకున్నట్లయితే మనకి ఒకవైపు మెన్సురేషన్లో ఉపయోగపడతాయి, మరోవైపు జామెట్రీ కాన్సెప్ట్లో కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మనం ఆల్రెడీ మెన్స్ట్రుయేషన్లో కొంతవరకు చెప్పుకున్నాము, ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందామండి. సర్కిల్ అంటే వృత్తము అంటారంటే తెలుగులో చూసుకున్నట్లయితే, వృత్తము డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఏమంటారంటే, ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల బిందువుల సముదాయాన్ని, స్థిర దూరంలో గల బిందువుల సముదాయాన్ని మనం వృత్తం అంటామండి. చూడండి, స్థిర బిందువు ఆధారంగా చేసుకొని స్థిర దూరం ఎంత కొంత దూరం తీసుకొని ఇలా మొత్తం మనం ఇలా గీసినట్లయితే, అంటే బిందువుల్లా గీసినట్లయితే స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల బిందువుల సముదాయాన్ని మనం ఏమంటామంటే వృత్తం అంటామండి. ఈ స్థిర బిందువుని మనము కేంద్రం అంటాము. ఇక్కడ ఈ స్థిర దూరం మనం చూడండి, ఈ స్థిర దూరాన్ని మనం స్మాల్ ఆర్తో చూపించి వ్యాసార్థం అంటామండి. ఇక్కడ కేంద్రం ఇంగ్లీష్లో సెంటర్ అండి, దీన్ని రేడియస్ అంటారండి. రేడియస్ అండి. స్థిర బిందువు నుండి స్థిర దూరంలో గల బిందువుల సముదాయాన్ని మనం ఏమంటాం? వృత్తం అంటామండి. స్థిర బిందువుని చూసుకున్నట్లయితే కేంద్రం అని, స్థిర దూరాన్ని వ్యాసార్థం అని అంటాం అనమాట. ఓకేనండి. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సర్కిల్ని ఏదైనా 2 బిందువుల వద్ద ఖండించే రేఖని, ఇలా ఏదైనా 2 బిందువుల వద్ద ఖండించిందండి, ఇలా ఖండించింది. ఏదైనా 2 బిందువుల వద్ద ఖండించే రేఖని మనము ఈ ఏబిని ఏమంటామంటే జ్యా అంటామండి. తెలుగులో అయితే జా అంటాము, ఇంగ్లీష్లో అయితే చార్ట్ అంటామండి. చూడండి, వృత్తంపై ఏదైనా 2 బిందువులు అండి, ఖచ్చితంగా 2 బిందువుల వద్ద మాత్రమే ఖండించాలండి. 2 బిందువుల వద్ద ఖండించినట్లయితే మనం జా అంటామండి. అలా కాకుండా ఒక బిందువు వద్ద మాత్రమే ఖండించింది అనుకోండి, ఇలా ఒక బిందువు వద్ద మాత్రమే ఖండించినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే స్పర్శరేఖ అంటామండి. స్పర్శరేఖ. చూడండి, 2 బిందువుల వద్ద ఖండించుకున్నట్లయితే దాన్ని ఏమంటామంటే జా అంటామండి. ఒక బిందువు వద్ద ఖండించుకున్నట్లయితే స్పర్శరేఖ అంటామంటే. ఇంగ్లీష్లో అయితే ట్యాంజెంట్ అంటారండి, ట్యాంజెంట్. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. అయితే మనకి వృత్తంలో మనకి వ్యాసార్థం తెలిసిందండి, డయామీటర్ ఇక్కడ కావాలండి. డయామీటర్ అంటే ఏమి లేదండి, వృత్త కేంద్రం గుండా, మరి జాన్ ఎందుకు చెప్పారంటే అదే అనమాట, వృత్త కేంద్రం గుండా పోయే జానే. వృత్త కేంద్రం గుండా పోయే జా అంటే ఏంటంటే 2 బిందువుల వద్ద ఖండించదా లేదండి, మరియు అదేంటండి కేంద్రం గుండా పోయిందండి. వృత్త కేంద్రం గుండా పోయే జానే మనం ఏమంటామంటే వ్యాసార్థం అంటామండి. వ్యాసార్థం కాదు, వ్యాసం అండి. ఇంగ్లీష్లో దీన్ని డయామీటర్ అంటారండి, డయామీటర్. ఓకేనండి. వృత్త కేంద్రం గుండా పోయే జానే మనం ఏమంటామండి వ్యాసము అంటామండి. వ్యాసము డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వ్యాసార్థం అండి. 2 ఇంటూ వ్యాసార్థం అంటే d ఈజ్ ఈక్వల్ టు 2r అని అర్థం అనమాట. d ఈజ్ ఈక్వల్ టు 2r. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు r అండి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా r అండి. ఎందుకంటే సర్కిల్లో ఈ సెంటర్ నుంచి ఎక్కడ తీసుకున్నా సరే మనకి ఏముంటుందని ఆరే ఉంటుంది, ఒకే దూరం ఉంటుందండి. ఒకే దూరం ఉంటుంది కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే ఆర్ ఉంది. ఇది ఆరే, ఇది ఆరే. ఆర్ ప్లస్ ఆర్ ఏమవుతుంది? 2r అవుతుంది. d ఈజ్ ఈక్వల్ టు 2r అండి. ఇంకా వ్యాసానికి మరొక డెఫినేషన్ కూడా చెప్పొచ్చండి. ఇప్పుడు చెప్పుకున్న డెఫినేషన్ ఏంటంటే,
వృత్త కేంద్రం గుండా పోయే జానే మనం వ్యాసం అన్నామండి. మరొక డెఫినేషన్ ఏంటంటే వృత్తంలో అతిపెద్ద జాని, అంటే వృత్తంలో అన్నిటికంటే పెద్ద జానే మనము వ్యాసం అని చెప్పుకోవచ్చు అండి. అతిపెద్ద జా అంటే ఖచ్చితంగా అది కేంద్రం గుండా పోతుందండి. ఈ చూడండి, ఇక్కడ జా గీసామండి, ఇది కొద్ది చిన్నగా ఉందండి, ఇక్కడ గీస్తే ఇంకా చిన్నగా ఉంటుంది, ఇక్కడ గీస్తే కొద్దిగా పెద్దగా ఉంది, ఇక్కడ తీస్తే పెద్దగా ఉందండి. మరి ఇక్కడ గీసినా సరే చిన్నగా ఉన్నాయండి చూడండి. కానీ అన్నిటికంటే పెద్ద ఏముందండి, కేంద్రం నుంచి పోయేది మాత్రమే పెద్ద అవుతుందండి. వృత్తంలో అతిపెద్ద జాని లేదా అతిపెద్ద చాడ్ని మనం ఏమంటామండి, డయామీటర్ అంటాం, వ్యాసం అంటామండి. లేదా వృత్త కేంద్రం గుండా పోయే జాని కూడాను వ్యాసం అంటాం అనమాట. ఓకేనంటే డెఫినేషన్లో రాసుకోవచ్చు అవి. ఫస్ట్ డెఫినేషన్ మనకేంటంటే ఫస్ట్ వృత్తం యొక్క డెఫినేషన్ రాసుకోండి. వృత్తం యొక్క డెఫినేషన్ ఇంతకుముందు చెప్పడం జరిగిందండి. స్థిర బిందువును ఆధారంగా చేసుకుని స్థిర దూరంలో గల బిందువుల సముదాయాన్ని మనం వృత్తం అంటాము. అందులో స్థిర బిందువుని కేంద్రం అని, స్థిర దూరాన్ని వ్యాసార్థం అని అంటామని రాసుకోవచ్చండి. ఓకేనా, డయాగ్రామ్ వేసుకోండి. నెక్స్ట్ దాని తర్వాత చార్ట్ని పెట్టుకోండి. చార్ట్ అదే వృత్తంలోని ఏదైనా రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని మనం ఏమంటామంటే జా అంటామండి. ఇంగ్లీష్లో దాన్ని చార్ట్ అంటాము. ఆ వృత్తం యొక్క జా అనేది వృత్త కేంద్రం గుండా పోయింది అనుకోండి, దాన్ని వ్యాసం అంటాము. దానికి మరొక డెఫినేషన్ రాసుకోవచ్చు. వృత్తంలో అతిపెద్ద జాని మనం ఏమంటామంటే వ్యాసం అంటామని మనం రాసుకోవచ్చు అండి. వ్యాసం ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ వ్యాసార్థం అంటే డి ఈజ్ ఈక్వల్ 2r అని కూడా రాసుకోండి. ఓకేనండి. అలాగే వృత్తంలో రెండు బిందువులు ఖండించినట్లయితే మనం జా అన్నామండి. వృత్తంలో ఏదైనా ఒక బిందువు వద్ద మాత్రమే టచ్ అయింది అనుకోండి, ఒక బిందువు వద్ద మాత్రమే, వృత్తం పైన అండి, వృత్తం లోపల కాదు ఇక్కడ అర్థం. వృత్తం పైన, అదే వృత్తం యొక్క ఉపరితలం పైన ఏదైనా ఒక బిందువు వద్ద ఖండించినట్లయితే దాన్ని ఏమంటామండి, స్పర్శ రేఖ అంటామండి, టాంజెంట్ అంటాం అనమాట, స్పర్శ రేఖ అంటామండి. అలాగే ఇది రేఖాఖండం కాబట్టి వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించే రేఖాఖండం ఉంటుందండి. ఇది రేఖాఖండం అయితే ఇదండి, రేఖ అంటే సరళ రేఖ కూడా ఉంటుంది అనమాట. అంటే ఇటువైపు పొడిగించి ఉంటుంది చూడండి. ఇలా వెళ్ళింది అనుకోండి, దీన్ని ఏమన్నామండి, స్పర్శ రేఖ అన్నామండి, స్పర్శ రేఖ అన్నాం. ఇలా పోయినప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏ ఇది బి అని పెట్టుకుంటే ఏబిని చార్ట్ అంటామండి. కానీ ఇది ఒక లైన్ ఉందండి, ఇది ఒక ఎల్ అని పేరు పెట్టుకున్నాం అనుకోండి, ఈ లైన్కి పేరు ఏంటంటే సీకెంట్ అండి, సీకెంట్. దీన్ని ఖండన రేఖ అని మామూలు తెలుగులో అంటారు. ఇది ఖండన రేఖని దీన్ని సీకెంట్ అంటారండి. ఇంగ్లీష్లో అయితే దీనికి సపరేట్గా పేరు ఇచ్చాడు, సీకెంట్ అనమాట. అది కొన్ని సందర్భంలో సీకెంట్ గురించి మనకి ఎక్కడ అవసరం ఉండదు, డెఫినేషన్లో ఉంటుందండి. ఆ డెఫినేషన్లో మరి ఆ సీకెంట్ అంటే తెలియకపోతే మీరు ఇబ్బంది పడతారని డెఫినేషన్లో సీకెంట్ గురించి చెప్పడం జరిగింది మనము. ఓకే, 1 minute. ఓకేనండి, ఇక్కడ మన డెఫినేషన్స్ అయితే ఏవో తెలుసుకున్నామండి. వృత్తం యొక్క డెఫినేషన్ తెలుసుకున్నాము, చార్ట్ డెఫినేషన్ వ్యాసం రాశారు. అలాగే టాంజెంట్ కూడా రాసుకోవచ్చు. టాంజెంట్ ఏం చెప్పామండి, వృత్తంలో ఏదైనా ఒక బిందువు వద్ద ఖండించే రేఖ అంటే సరళ రేఖని మనం ఏమంటే టాంజెంట్ అంటామండి, స్పర్శ రేఖని. రెండు బిందువులు ఖండించే రేఖని అంటే సరళ రేఖని మనము టాంజెంట్ అంటామండి. రెండు బిందువుల వద్ద ఖండించే రేఖ ఖండాన్ని మనం జా అంటాము. రెండు బిందువుల వద్ద ఖండించే సరళ రేఖని లేదా రేఖని మనం ఏమంటామండి, స్పర్శ రేఖ, ఖండన రేఖ లేదా సీకెంట్ అంటాం అనమాట. తేడాది అయితే చూడండి. ఇంకా మనకి దీనిలో ఉన్న కొన్ని రూల్స్ మనం చెప్పుకుందామండి. ఏంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవి ఇంపార్టెంట్ బాగా. ఒక సర్కిల్ తీసుకోండి. సర్కిల్లో తీసుకున్నట్లయితే ఇది ఒక సర్కిల్ అండి. ఈ సర్కిల్లో ఇక్కడ మనకి సెంటర్ ఉందండి. ఇది ఒక చార్ట్ గీసానండి. చార్ట్ అంటే తెలుసు కదండి, జా గీసానండి, ఏబి జా గీసాను. ఏబి జా యొక్క మిడిల్ పాయింట్ని, ఏబి జా యొక్క మధ్య బిందువుని చూడండి, ఏబి జా యొక్క మధ్య బిందువుని రెండు సమానంగా చేశారండి. ఈ మధ్య బిందువుని కేంద్రం ఆధారంగా కలిపాను అనుకోండి. కేంద్రం నుండి ఇలా లైన్ గీసినట్లయితే ఖచ్చితంగా 90 degrees చేస్తుందండి. ఖచ్చితంగా 90 degrees ఉంటుందండి. అంటే వృత్తం పైన ఏదైనా ఒక జా ఏబి యొక్క మధ్య బిందువుకి కేంద్రం నుండి గీసేది ఖచ్చితంగా లంబరేఖ అవుతుంది అంటే. కేంద్రం నుండి గీసిన అది 90 degrees వద్ద ఖండిస్తుంది, లేదా అలాగే రాసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా అది లంబరేఖ అవుతుందండి. ఇది ఒకటో పాయింట్ అండి. నెక్స్ట్, వృత్తంలో ఏవైనా రెండు జాలు ఉన్నాయనుకోండి, రెండు జాలు ఏబి ఒకటి సిడి ఒకటి రెండు జాలు ఉన్నాయనుకోండి. ఈ రెండు జాలకి వృత్త కేంద్రం నుండి గీసే లంబరేఖలు, ఈ వృత్త కేంద్రం నుండి గీసే లంబరేఖలు అనేవి ఈ రెండు సమానం అనుకోండి. లంబరేఖలు సమానమైనట్లయితే ఈ రెండు జాలు ఏమవుతుందండి, సమానం అవుతుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి అవుతుందండి. చూడండి ఏమవ్వాలండి, ఇది ఓ అనుకున్నాం అనుకోండి, సమ్ డి, ఇది డి అయిపోయింది కదా, ఈఎఫ్ అని పెట్టుకోండి. ఈఎఫ్ అంటే ఏమవుతుందండి, ఓఈ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ అయ్యింది అనుకోండి. ఓఈ ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ అయినట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సిడి అవుతుందండి. అంటే చూడండి, ఈ రెండు ముక్కలు సమానం అనుకోండి. అంటే వృత్త కేంద్రం నుంచి జాకి గీసిన లంబాలు సమానమైనట్లయితే ఏమవుతుందంటే ఆ జాలు అనేవి రెండు కూడాను సమానం అవుతాయండి. ఆ చార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అనమాట.
ఆ రెండు చార్ట్స్ కూడా ఈక్వల్ అయ్యి అనుకోండి, ఈ రెండు చార్ట్స్ ఈక్వల్ అయ్యి అనుకోండి, దానికి గీసిన లంబాలు కూడా సమానం అవుతాయి అంటే అటు కూడా కరెక్ట్ అవుతుంది అనమాట. 2 పాయింట్లు రాసుకోవచ్చు అనమాట. చూడండి, వృత్తం పైన ఏవైనా 2 జాలు అనేవి సమానమైనట్లయితే దానికి గీసే లంబాల పొడవులు కూడా సమానం అండి. దానికి గీసే లంబాల పొడవులు కూడా సమానం అండి. డయాగ్రామ్ అలాగే ఉండాలని లేదండి. ఇప్పుడు ఇలా కూడా ఉండొచ్చు అండి, ఒక జా ఎలా ఉండొచ్చు, ఒక జా ఎలా ఉండొచ్చు అండి. ఇది కేంద్రం అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ సమానం అనుకోండి, ఈ రెండు సమానం అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుందండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి అనుకుంటే సిడి అనుకుంటే మళ్ళీ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, సిడి అవుతుందండి. ఎలా అయినా ఉండొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్, ఇక్కడ నుండి ఇక్కడికి సమానం అయితే ఇప్పుడు ఈ రెండు సమానం అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతాయండి, సమానం అవుతాయండి. అంటే 2 రకాలుగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనండి, ఇది జాకి సంబంధించిన డేటా అనమాట. అలాగే ఈ జా అనేది వృత్తం యొక్క జా అనేది ఒకసారి పాయింట్లు రాసుకోండి. ఇది ఒక పాయింట్ అండి, ఇంతకుముందు చెప్పేది ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకోమంటే, వృత్తం పైన గీయబడిన ఏదైనా జా ఏబి యొక్క మధ్య బిందువుని వృత్త కేంద్రం నుండి కలిపే రేఖ అంటే ఏమవుతుందండి, ఖచ్చితంగా లంబ రేఖ అవుతుందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటని చెప్పామండి, వృత్తం పైన ఏవైనా 2 జాలు ఏబిసిడి అయినట్లయితే వాటికి కేంద్రం నుండి గీసే లంబాలు సమానమైనట్లయితే ఆ 2 జాలు కూడా సమానం అని చెప్పుకోవచ్చు అండి. దానికి ఇక్కడ రాసుకోవచ్చు. ఇది రివర్స్ లో చెప్పుకున్నట్లయితే, వృత్తం పైన ఏవైనా 2 జాలు సమానమైనట్లయితే వాటి కేంద్రం నుండి గీసే లంబ దూరాలు అనేది సమానం అండి. రివర్స్ అనమాట. అటు ఇటు రాసుకోండి. మొత్తం 3 పాయింట్లు అయ్యండి. ఇప్పుడు ఒక వృత్తంపై ఏదైనా ఒక జా గీసినట్లయితే జా అనేది వృత్తాన్ని 2 భాగాలుగా విడదీస్తుందండి. ఆ 2 భాగాలుగా విభజిస్తుందండి. ఆ భాగాలు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఒక వృత్తాన్ని ఇలా గీసామండి, దానికి ఒక జా గీసానండి, ఇది వృత్తం అండి, ఇది ఒక జా గీసానండి, ఏబి అనేది ఒక జా. ఏబి అనే జా గీసినట్లయితే వృత్తాన్ని 2 భాగాలు చేస్తుంది. పైన ఒక భాగం, కింద ఒక భాగం. చూడండి, కింద చిన్న భాగం ఉందండి, పైన పెద్ద భాగం ఉందండి. దీన్ని మైనర్ సెగ్మెంట్ అంటారండి. మైనర్ సెగ్మెంట్. దీన్ని మేజర్ సెగ్మెంట్ అంటారండి. దీన్ని తెలుగులో అయితే అల్ప వృత్తఖండము, అల్ప వృత్తఖండము. దీన్ని అధిక వృత్తఖండం అంటారండి, అధిక వృత్తఖండము. ఇవి మనకి పేర్లండి. చూడండి, ఏదైనా వృత్తానికి ఏబి జా గీసినట్లయితే జా అనేది 2 భాగాలు విడదీస్తుందండి. ఒకటి మైనర్ సెగ్మెంట్, ఇంకోటి మేజర్ సెగ్మెంట్ అండి. మైనర్ సెగ్మెంట్ అంటే అల్ప వృత్తఖండం అని, అంటే చిన్నది కాబట్టి అల్ప వృత్తఖండం అండి. అధికం అంటే పెద్దది కాబట్టి. ఓకేనండి, అల్ప వృత్తఖండము, అధిక వృత్తఖండం అండి. ఇది ఒక పాయింట్ అనమాట. అదే రాసుకోండి. ఇప్పుడు మనకి ఎన్ని పాయింట్స్ అయ్యాయండి, 1 2 3 4 పాయింట్స్ అయ్యాయండి. దీంతో 4 పాయింట్స్ అయ్యాయి. నెక్స్ట్ 5th పాయింట్ చూసుకున్నట్లయితే ఏమైందంటే, అల్ప వృత్తఖండం, అధిక వృత్తఖండం బొమ్మ వేసుకోండి. సపరేట్గా మరొక డయాగ్రామ్ వేయండి. సపరేట్గా మరొక డయాగ్రామ్ వేసి ఏదైనా వృత్తంపై గీసిన చార్ట్ ఏబి అయినట్లయితే ఏబిలో ఈ పైన ఏమండి, మేజర్ సెగ్మెంట్ అండి, ఇది మైనర్ సెగ్మెంట్. ఎప్పుడు కూడాను అధిక వృత్తఖండంలోని కోణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అల్ప కోణం అండి. అధిక వృత్తఖండంలో కోణం చూడండి, ఇలా కోణం తీసుకున్నట్లయితే ఈ కోణాలన్నీ సమానమే. ఒకే వృత్తఖండంలో ఉన్న కోణాలన్నీ సమానం. అదే పాయింట్ రాసుకోవచ్చండి. ఒకే వృత్తఖండం చూడండి, ఇవన్నీ యాంగిల్స్ కూడా సమానం అండి. ఎక్కడ గీసినా సరే ఒకే వృత్తఖండంలోని కోణాలు సమానము. నెక్స్ట్ అధిక వృత్తఖండంలోని కోణాలు ఏమవుతాయి అండి, అల్ప కోణాలు అవుతాయండి. అధిక వృత్తఖండంలోని కోణాలు ఏమవుతాయండి, అల్ప కోణాలు అవుతాయండి. అదే మీరు అధిక వృత్తఖండంలో కోణాలు తీసుకోవాలనుకోండి, అల్ప వృత్తఖండంలో కోణాలు తీసుకున్నారనుకోండి, అల్ప వృత్తఖండం అండి, దీనిలో తీసుకున్నట్లయితే ఇదేమవుతుందండి, అధిక కోణం అవుతుందండి. ఇలా తీసుకున్నట్లయితే ఒక 2 గీయండి సరిపోతుంది. ఇదేమవుతుందండి, అధిక కోణం అవుతుందండి. రివర్స్ ఉంటుంది అనమాట. మరి ఆ పాయింట్ చూడండి, చెప్తాను నేను. వృత్తంలో ఏదైనా చార్ట్ ఏబి తీసుకున్నట్లయితే చార్ట్ అనేది 2 భాగాలు విభజిస్తుందండి. మైనర్ సెగ్మెంట్, మేజర్ సెగ్మెంట్ అండి. మేజర్ సెగ్మెంట్ లో అంటే అధిక వృత్తఖండంలో కోణం ఏమవుతుందండి, అధిక వృత్తఖండంలో కోణం ఏమవుతుందండి, అల్ప కోణం అవుతుందండి. అల్ప వృత్తఖండంలో కోణం ఏమవుతుందండి, అధిక కోణం అవుతుందండి. ఓకేనండి, ఇది మనకి చార్ట్ సంబంధించిన డేటా అండి. చార్ట్ సంబంధించిన మొత్తం మన పాయింట్ అంటే ఇక్కడ 3 పాయింట్లు, ఒక 2 పాయింట్లు అండి, ఇక్కడ 2 పాయింట్లు, మొత్తం 6-7 పాయింట్లు వచ్చాయని చూసుకోండి. అన్ని కూడా మనకి చార్ట్ సంబంధించి మొత్తం క్లియర్ చేస్తామండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డయామీటర్ గురించి చూసుకుందామండి. డయామీటర్ సంబంధించి డయామీటర్ అనేది ఒక వృత్తాన్ని ఏం చేస్తుందంటే 2 సమాన భాగాలకు విభజిస్తుందండి. ఇది ఒక వృత్తం తీసుకున్నామండి. ఈ వృత్తాన్ని డయామీటర్ ఏబి అనేది ఒక డయామీటర్ అనుకోండి. ఈ డయామీటర్ అనేది వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుందండి. అవునా కాదండి, అంటే ఇది ఎంత ఉంటుంది, అదే ఎంత ఉంటుందండి. 2 సమాన భాగాలుగా విభజిస్తుంది వృత్తాన్ని. ఒక డయామీటర్ వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుందండి. ఈ 2 సమాన భాగాలు కూడాను
ఆ సమాన భాగంలో గీసే ఈ యాంగిల్ అనేది ఎగ్జాక్ట్గా ఏముంటుందంటే 90 డిగ్రీస్ అవుతుందండి. 90 డిగ్రీస్. అది పైన తీసుకోండి మరియు కింద తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా సరే ఏమవుతుందండి 90 డిగ్రీస్ ఉంటుందండి. అంటే సింపుల్గా దానికి రాయవలసింది ఏంటంటే అర్ధవృత్తంలోని కోణం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి 90 డిగ్రీస్ అవుతుందండి. అర్ధవృత్తంలో కోణం ఏమవుతుందండి 90 డిగ్రీస్ అవుతుందండి. ఓకేనండి, ఇది ఒక పాయింట్ రాసుకోండి. అర్ధవృత్తంలో కోణం ఏంటండి 90 డిగ్రీస్ అండి. పాయింట్ రాసుకోండి, పాయింట్కి సంబంధించిన డయాగ్రామ్ వేసుకుంటే మీకు క్లారిటీ అయిపోతున్నాడు, బాగా వచ్చేస్తుంది అంటే ఇంకా. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఇది జామెట్రీలో ఉపయోగపడుతుంది, మెన్సురేషన్లో ఉపయోగపడుతుంది, రెండింటిలో యూజ్ అవుతుంది కాబట్టి రెండింటి కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి రాసుకోరండి, నీట్గా రాసుకోండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మరొక సర్కిల్ తీసుకుంటున్నాను నేను. సర్కిల్ మీద ఏదైనా 2 బిందువులు ఉన్నాయి, లేదా జా గీసానండి. ఈ జా గీసాను, ఇది కేంద్రం అండి. ఓకేనండి, కేంద్రం అయితే ఒక వృత్తం మీద ఏదో ఒక జా మనం గీసామండి. ఏబి అని ఏబి జా తీసుకున్నట్లయితే ఏ నుండి ఓకి, అంటే చూడండి ఓకి, ఇది ఓ అనుకొని ఓకి కలిపానండి. నెక్స్ట్ బి నుండి ఓకి కలిపాను, 2 కలిపాను. అంటే ఈ జా అనేది వృత్త కేంద్రం వద్ద చేసే కోణము. ఆ వృత్త చూడండి ఇక్కడ జా అనేది వృత్త కేంద్రం వద్ద చేసే కోణము, దాని వృత్త ఖండములో అంటే దాని సెగ్మెంట్లో చేసే కోణానికి ఏమవుతుందండి రెట్టింపు అవుతుంది. అర్థమైందో చూడండి ఒకసారి మళ్ళీ. వృత్తం పైన ఏదైనా ఒక జా మనం ఏబి గీసినట్లయితే ఏబి వృత్త కేంద్రం వద్ద చేసే కోణము వృత్త ఖండంలో చేసే కోణానికి రెట్టింపు అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఉంటే ఇక్కడ ఏమవుతుందండి 2x అవుతుందండి. అంటే ఇక్కడ 40 ఉందనుకోండి, ఏమవుతుంది ఇక్కడ 80 అవుతుందని అర్థం అనమాట. ఓకేనండి, వృత్త చార్ట్ అనేది అంటే వృత్తం యొక్క జా అనేది కేంద్రం వద్ద చేసే కోణము దాని వృత్త ఖండంలో చేసే కోణానికి రెట్టింపు అవుతుంది. ఓకేనండి, వృత్త కేంద్రం వద్ద చేసే కోణానికి రెట్టింపు అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అదే వృత్త ఖండంలో చేయాలన్నమాట. ఓకేనండి, ఒకే వృత్త ఖండం ఉన్నాయి చూడండి 2, కాబట్టి అది మనకి దానికి సంబంధించిందండి. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్, రాసుకోండి, మనకి యూజ్ అవుతుంది కూడా. ఎక్కువ సందర్భంలో ఇటువంటి డయాగ్రామ్స్ కూడా మీకు ఎగ్జామ్స్లో చూసి ఉంటారు మీరు. ఓకేనండి, ఇక్కడ మీకు అలాగే ఇస్తుంటాడండి. ఇక్కడ ఒక 60 ఇచ్చేస్తాడు, ఇక్కడ వాల్యూ కనుక్కోమంటాడు. ఓకేనండి, అప్పుడు ఎలా కనుక్కుంటాం అది మనకి ఆ డయాగ్రామ్ మీకు గుర్తుంటే వేసేవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, కొన్ని సందర్భంలో అదే డయాగ్రామ్ని కొద్దిగా మోడిఫై చేసి ఇక్కడ అడుగుతాడండి, ఇక్కడ కోణం అడుగుతాడండి, ఇక్కడ కోణం ఎంత అడుగుతాడండి. ఇక్కడ మనకు 40 ఇచ్చేస్తాడండి, ఇక్కడ మనకు 40 ఇచ్చేస్తే ఇక్కడ కోణం ఎంత అడుగుతాడండి. లేకపోతే ఇక్కడ 60 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 60 ఇచ్చాడండి, ఇక్కడ కోణం ఎంత అడుగుతాడు. అప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు చూడండి, దీనికి పేర్లు పెట్టుకుందామండి. ఏబి, ఇది ఒక సిడి అని పెట్టామండి. ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం అండి. ఏబిసిడి అనేది ఒక చతుర్భుజం అన్నమాట. అవునా కాదండి? 4 భుజాలు కలిగి ఉన్నాయి లేదండి. లోపల ఉన్నంత వదిలేయండి. ఓకేనండి, ఆ చుక్కల మీద వదిలేయండి. మన లైన్స్ పెట్టుకుని చూసుకున్నట్లయితే ఒక చతుర్భుజం అండి. ఒక చతుర్భుజం అనేది దాని ప్రతి శీర్షం గుండా కూడా మనం వృత్తం గీయగలిగితే, ప్రతి శీర్షం కూడా ఖండించుకునే విధంగా వృత్తం గీయగలిగినట్లయితే ఆ చతుర్భుజాన్ని మనం ఏమంటామంటే చక్రీయ చతుర్భుజం అంటారండి. చక్రీయ చతుర్భుజము. ఆ వృత్తాన్ని ఏమంటామండి చక్రీయ చతుర్భుజం అంటామండి. దీని ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ అంటారండి. అంటే చక్రీయ చతుర్భుజం అంటే చూడండి, ప్రతి శీర్షం నుంచి కూడా మనం మొత్తం గీయగలిగినట్లయితే దాన్ని చక్రీయ చతుర్భుజం అంటామండి. చక్రీయ చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు, ఇప్పుడు చూడండి ఇక్కడ మనం బొమ్మ వేసుకున్నట్లయితే ఏముందండి, యాంగిల్ సి, యాంగిల్ డి అండి. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఉంటుందండి. అలాగే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా 180 డిగ్రీస్ అవుతుందండి. ఓకేనండి, చూడండి చక్రీయ చతుర్భుజంలో ఏమవుతుందండి, ఎదురెదురు కోణాలు అండి ఎంత అండి, 2 కలిపితే 180 డిగ్రీస్ అవుతుందండి. అంటే ఇది 60 అయిందంటే ఇది ఎంత అవుతుందండి, 120 అవుతుందండి. 60 అయింది, ఇది ఎంత అవుతుందండి, 120 అవుతుంది. ఎందుకంటే ఈ 2 ఎదురు కలిపితే ఏం కావాలండి, 180 డిగ్రీస్ కావాలండి. ఓకేనండి, చక్రీయ చతుర్భుజం అంటే ఏంటంటే ఒక చతుర్భుజం యొక్క 4 శీర్షాలు కూడాను వృత్తం పైన ఉంటే, అంటే వృత్తం అనేది ఖండించినట్లయితే అటువంటి చతుర్భుజాన్ని మన చక్రీయ చతుర్భుజం అంటాం. అన్ని చతుర్భుజాలు గల వృత్తం గీయలేమండి.
కొన్ని చతుర్భుజాలకు మాత్రమే గీయగలమండి. అటువంటి చతుర్భుజాలను మనం చక్రీయ చతుర్భుజాలు అంటాము. దాన్ని సైక్లిక్ కోఆర్డినేటర్ అంటారు ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే. దానికి ప్రాపర్టీస్ ఏంటంటే ఆపోజిట్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 degrees అండి. అంటే ఎదురెదురుగా ఉండే రెండు కోణాలు మొత్తం కలిపినట్లయితే మనకి ఏమవుతుందండి 180 degrees అవుతుందండి. అది మనకి దానికి సంబంధించిన డేటా అనమాట. ఓకే అండి. మనం పక్క పక్కన కలిపితే రావాలనే రూల్ ఏం లేదండి. పక్క పక్కన కలిపితే రావాలని రూల్ లేదండి. కానీ ఎదురెదురుగా కలిపితే మాత్రం ఖచ్చితంగా ఏముంటుందండి 180 degrees అవుతుందండి. ఓకేనండి. అది చక్రీయ చతుర్భుజం సంబంధించిన డేటా అనమాట. నెక్స్ట్ ఒక చక్రీయ చతుర్భుజం తీసుకొని చక్రీయ చతుర్భుజం యొక్క బాహ్య కోణం మీరు గీసారనుకోండి. ఇక్కడ బాహ్య కోణంలో గీసారనుకోండి. బాహ్య కోణం గీస్తే ఈ కోణం అనేది ఎంత ఉంటుందంటే ఈ కోణం ఎంత ఉంటే ఆ కోణం ఎంత ఉంటుందండి. చక్రీయ చతుర్భుజం యొక్క కోణం చూడండి, ఈ కోణం ఎంత ఉంటుందో ఆ కోణం ఎంత ఉంటుందంట. ఓకేనండి. అంటే చూడండి ఇక్కడ ఏ కోణం అయితే ఉందో దాని పక్కన వదిలేయండి, దాని అభిముఖంగా ఉన్న కోణానికి సమానంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు దీనికి బాహ్య కోణంలో గీసామనుకోండి, బాహ్య కోణం గీస్తే ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుందండి. చూడండి ఇది 60 అయితే ఇది ఒక ఏమవుతుంది లీనియర్ పేర్ అవుతుంది కదా, అంటే సరళ కోణం అవుతుంది కదండి. మరి 60 అయితే ఏమవుతుందండి 120 అవుతుందండి. ఇక్కడ 120 సరిపోయిందో లేదండి. అంటే ఈ బాహ్య కోణం అనేది దాని అభిముఖ కోణానికి సమానం అవుతుంది అనమాట. ఒక చక్రీయ చతుర్భుజం యొక్క బాహ్య కోణం అనేది దాని అభిముఖ కోణానికి సమానం అవుతుందండి. అదే మనం ట్రయాంగిల్ చెప్పుకున్నామండి. ట్రయాంగిల్ చెప్పుకున్నప్పుడు ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం అనేది దాని అభిముఖ కోణాల మొత్తానికి సమానం అని చెప్పామండి. 1 2 అయితే ఇది 1+2 అవుతుందని చెప్పాం. ఇక్కడ చక్రీయ చతుర్భుజం కాబట్టి దాని బాహ్య కోణము దాని అభిముఖ ఒక కోణానికేనండి, దానికి ఎదురుగా ఉండే కోణానికి మాత్రమే సమానం అండి. చూడండి దీనికి ఎదురుగా కోణం ఏదండి 120 కాబట్టి 120 అయింది అనమాట. ఓకేనండి. అర్థమైందా? అది చక్రీయ చతుర్భుజం సంబంధించిన ఒక పాయింట్ అనమాట. ఓకేనండి. మనం ఏమని చెప్పుకున్నామండి, ముందు వృత్తం చెప్పుకున్నామండి. వృత్తం యొక్క నిర్వచనం చెప్తూ దానిలో చార్డు, డయామీటరు, సీకెంటు, ట్యాంజెంట్ గురించి చెప్పుకున్నామండి. దాని తర్వాత ఈ చార్డు నెక్స్ట్ డయామీటర్ వచ్చే ప్రాపర్టీస్ అని చెప్పడం జరిగిందండి. దాంతో పాటుగా చక్రీయ చతుర్భుజం గురించి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు మనం ట్యాంజెంట్ గురించి వెళ్ళిపోదాం. ట్యాంజెంట్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి ట్యాంజెంట్ అంటే స్పర్శరేఖ అండి. స్పర్శరేఖ చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో తెలుగు మీడియం వాళ్ళు నీట్గా నేను చెప్తున్నది మీరు అవసరమైతే వీడియో పాజ్ చేసుకోండి. ఇప్పుడు మా డైరెక్ట్ ఒకసారి ఫస్ట్ టైం చూసినప్పుడు కంటిన్యూగా చూసాను మొత్తం వీడియో అంతా. సెకండ్ టైం చూసినప్పుడు వీడియోని పాజ్ చేసుకుంటూ నేను చెప్తున్న పాయింట్స్ అనేవి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్నట్లయితే మీకు క్లారిటీ వచ్చేస్తుందండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రం నేను నోట్స్ అనేది పీడిఎఫ్ రాసి పంపిస్తాను. అది చూసుకొని మీకు అర్థమైందనుకోండి ఓకే అండి. లేకపోతే ఇంక వేరే ఛానల్ ఎక్కడైనా సరే మనం అలా చెప్పారనుకోండి ఆ ఛానల్ మీరు చూసుకోండి. లేదంటే మనకు టైం వేస్ట్, అంటే టైం అనేది చాలా తక్కువ ఉందండి. అంతవరకు నేను చెప్పడం నాకు ఇబ్బంది అవుతుంది. మరి ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం రెండు మనం చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే ఖచ్చితంగా నేను ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని టర్మ్స్ అనేవి నేను ఫ్లూయెంట్గా పలకలేము కాబట్టి ఆ ఫ్లో రావాలంటే మాత్రం కొద్దిగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంత టైం కూడా నాకు లేదు. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర అవుతున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్యాంజెంట్ అంటే తెలుగు మీడియం అయితే నేను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను అలా ఎప్పుడు చెప్పలేనప్పుడు కంటిన్యూగా వేసుకెళ్ళిపోతున్నాడు ప్యూర్ మ్యాథ్స్ సిస్టంలో. ట్యాంజెంట్ అనమాట. ట్యాంజెంట్ అంటే స్పర్శరేఖ అండి. ఎప్పుడే చెప్పుకోమండి స్పర్శరేఖ అనగా మీకు ఏం చెప్పామండి, ఒక వృత్తాన్ని ఏదైనా ఒక బిందువు వద్ద ఖండించినట్లయితే ఇప్పుడు ఈ ఏబీని ఏమన్నామండి స్పర్శరేఖ అన్నాం. ఓకేనండి. ఇది డెఫినేషన్లో రాసుకున్నారు. ఓకే. నెక్స్ట్ స్పర్శరేఖని ఇక్కడ ఖండన బిందువు కాదు, ఇది ఏమంటారు కేంద్రం నుంచి స్పర్శరేఖను కలిపినట్లయితే ఖచ్చితంగా ఏముంటుందండి 90 degrees అవుతుందండి. వృత్త కేంద్రం నుండి స్పర్శరేఖను మనము కలిపినట్లయితే ఇక్కడ మనకి డయాగ్రామ్లో కొద్దిగా వంకున్నట్టు ఉంది కానీ 100% మీకు ఏం ప్రాబ్లం ఏం లేదండి. 90 degrees ఉంటుందండి. 90 degrees ఉండి తీరాలి. ఓకేనండి. వృత్త కేంద్రం నుండి స్పర్శ బిందువుకి కలిపినట్లయితే ఏమవుతుందండి 90 degrees అవుతుందండి. ఇది ఒక పాయింట్ అండి, రాసుకోండి. ఒక స్పర్శ బిందువుని వృత్త కేంద్రం నుండి కలిపినట్లయితే అది ఖచ్చితంగా 90 degrees కోణం చేస్తుంది అండి. 90 degrees కోణం చేస్తుంది. నెక్స్ట్ ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయిందండి. రెండో పాయింట్ చూసుకున్నట్లయితే ఈ స్పర్శరేఖ మనకి ఖచ్చితంగా ఏం చూపిస్తుందండి 90 degrees చూపిస్తుందండి. నెక్స్ట్ వృత్తానికి ఏదైనా ఒక బాహ్య బిందువు అనేది ఒక ఏదైనా బాహ్య బిందువుని తీసుకోండి, లేదా పి అనే బాహ్య బిందువు తీసుకోండి. పి అనే బాహ్య బిందువు నుండి రెండు స్పర్శరేఖలు గీసామనుకోండి. ఇక్కడ టచ్ అయింది అనుకుందాం. రెండు స్పర్శరేఖలండి.
ఏదైనా ఒక బాహ్య బిందువు P నుండి వృత్తానికి గీసిన రెండు స్పర్శ రేఖలు, రెండే గీయగలమండి, ఎక్కువ గీయలేము, రెండు స్పర్శ రేఖలను ఖచ్చితంగా సమానం అండి. అంటే PA = PB అండి. PA = PB. వృత్తాన్ని ఏదైనా బాహ్య బిందువు నుండి గీసిన స్పర్శ రేఖలు రెండు కూడాను సమానం అండి. ఓకేనండి, వృత్తాన్ని ఏదైనా బాహ్య బిందువు నుండి గీసిన స్పర్శ రేఖలు సమానం. ఇది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే, ఇప్పుడు చూడండి, ఒక వృత్తానికి ఏం చేశారంటే ఒక స్పర్శరేఖ గీశారు. P అనే బిందువు నుండి ఒక స్పర్శరేఖ గీశారు. ఖండించలేదు అనుకోకండి, ఖండించిందండి, మనం గీయడం వల్ల గీసాను, ఇక్కడ ఖండించిందండి. ఒక వృత్తానికి ఒక స్పర్శరేఖ గీశారండి, PA గీశారు. నెక్స్ట్ ఇది ఒక సీకెంట్ గీశారండి. సీకెంట్ ఇది AB అని పెట్టేద్దామా, ఇక్కడ B పెట్టాం, ఆల్రెడీ A పెట్టాం కాబట్టి BC అని పెట్టండి. చూడండి, వృత్తానికి ఒక స్పర్శరేఖ గీసాము, ఒక సీకెంట్ గీసామండి. ఇది సీకెంట్ అండి, ఖండన రేఖ. ఇదేంటంటే స్పర్శరేఖ, ట్యాంజెంట్ అండి. ఇలా మనం రెండు గీయడం జరిగింది, ఒక సీకెంట్ ట్యాంజెంట్ గీసినట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే PA² PB × PC అవుతుందండి. చూడండి, PA² PB × PC అవుతుందండి. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, వృత్తానికి గీసిన స్పర్శరేఖ PA అయినట్లయితే స్పర్శరేఖ పొడవు యొక్క వర్గం అనేది సీకెంట్లో PA PB రెండిట్ల వర్గం దేనికి అవుతుంది, రెండిట్ల లబ్ధానికి సమానం అండి. అలాగోకుండా రెండు సీకెంట్లు గీశారనుకోండి, వృత్తానికి ఒక రెండు సీకెంట్లు గీశారనుకోండి, రెండు సీకెంట్లు అండి, P నుంచి ఇది AB అండి, ఇది CD అండి. గీసినట్లయితే ఏమవుతుందంట PA × PB PC × PD అవుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి, PC × PD అవుతుందండి. అలాగే వృత్తం లోపల ఏదైనా P ఉందనుకోండి, వృత్తం లోపల ఇక్కడ P ఉందండి, ఇలాగ సీకెంట్లు రెండు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ P ఉందండి, ఎక్కడో కేంద్రం పక్కన ఉంది, ఇది P అనమాట. ఇది PA, ఇది A, ఇది B అనుకోండి, ఇది C, ఇది D అనుకోండి. ఇప్పుడు కూడా మనకి ఏం ఫాలో అవుతుందండి, ఇదే ఫాలో అవుతుందండి. వృత్తంలో ఏవైనా రెండు సీకెంట్లు ఉన్నాయి అనుకోండి, రెండు సీకెంట్లు అంటే చూడండి, ఇక్కడ ఏదైనా బిందువు వద్ద ఖండించవచ్చు. ఏమైనా రెండు బిందువుల వద్ద ఖండించినట్లుంటే మనం సీకెంట్ అని చెప్పుకుంటాం. సీకెంట్ అని ఏం చెప్పుకుంటామండి, ఏదైనా ఒక సరళ రేఖ అనేది వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించినట్లయితే, చూడండి ఇక్కడ B అనే బిందువు వద్ద, C అనే బిందువు వద్ద రెండు బిందువుల వద్ద ఖండించినట్లయితే దాన్ని మనం సీకెంట్ అంటామండి. అటువంటి సీకెంట్లు అనేవి వృత్తానికి రెండు గీసాం అనుకోండి, ఇక్కడ ఒకటి గీసాము, దానికి కూడా PA × PB = PC × PD అండి. అలాగే ఇక్కడ కూడా రెండు సీకెంట్లు అయ్యి కానీ ఏంటంటే అంతరంగా ఖండించుకున్నాయండి. ఇవేమంటే బాహ్యంగా ఖండించుకున్నాయి. అసలు బాహ్యంగా ఖండించుకున్నా అంతరంగా ఖండించుకున్నా మనకి ఫార్ములా ఏమొస్తుందంటే PA × PB = PC × PD అవుతుందండి. ఇది మనకి ట్యాంజెంట్ సంబంధించిన రూల్స్ అనమాట. ఏం చెప్పామంటే మనం 1 2 3 4 5 చెప్పామండి. మనం 5 అంటే 2 అనమాట. అదే ఒక పాయింట్లో రాసుకోవచ్చండి. రెండు సీకెంట్లు అనేవి అంటే రెండు ఖండన రేఖలు అనేవి వృత్తాన్ని బాహ్యంగా ఖండించుకున్నా అంతరంగా ఖండించుకున్నా అది రాసుకున్నాడు. PA అంటే ఇక్కడ బొమ్మ వేసుకుంటే అర్థమవుతుంది మీకు. PA × PB = PC × PD అవుతుంది అని రాసుకోండి. ఓకేనండి, బాహ్యంగా ఖండించుకున్నా అంతరంగా ఖండించుకున్నా PA × PB = PC × PD అవుతుందని అర్థం అనమాట. ఓకేనండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుంచుకోండి. ఇవి మనకి ట్యాంజెంట్ సంబంధించండి. ట్యాంజెంట్లో మనకి ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉండిపోయిందండి, ఆ కాన్సెప్ట్ చెప్పిస్తే మొత్తం మీకు కంప్లీట్ అయిపోయినట్టే. కామన్ ట్యాంజెంట్ అంటే 2 సర్కిల్స్ మనం తీసుకున్నాం అనుకోండి, 2 సర్కిల్స్. ఈ 2 సర్కిల్స్ తీసుకున్నట్లయితే 2 సర్కిల్స్కి కలిపి ఒకటే ట్యాంజెంట్ ఉందనుకోండి, అంటే చూడండి ఇది ట్యాంజెంట్ ఒకే బిందువు వద్ద ఖండించింది, ఇక్కడ కూడా ఒకే బిందువు వద్ద ఖండించిందండి. ఇలా 2 సర్కిల్కి ఒకే బిందువు వద్ద ఖండించే ట్యాంజెంట్ని మనం ఏమంటామంటే కామన్ ట్యాంజెంట్ అంటామండి. కామన్ ట్యాంజెంట్. ఈ కామన్ ట్యాంజెంట్ మళ్ళీ 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి డైరెక్ట్ ట్యాంజెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని ఉంటుంది. ఇంకోటి ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఉంటుందండి. ట్రాన్స్వర్స్ కామన్ జెంట్ అండి, ట్రాన్స్వర్స్ కామన్ జెంట్ అంటే దీనికి సపరేట్గా పేరు ఉంటుంది. ఓకేనండి, ఏం లేదు. అసలు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే చూడండి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే ట్యాంజెంట్కి రెండు సర్కిల్ కూడా ఒకే వైపు ఉన్నాయి అనుకోండి, ఒకే వైపు ఉంటే దాన్ని మనము డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటామండి. ఇప్పుడు ట్యాంజెంట్ ఇలా గీస్తున్నానండి, వెళ్ళిపోయింది ఇటు ఇలా గీసానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ట్యాంజెంట్స్ అనేవి అంటే స్పర్శరేఖలు వచ్చాయండి. వచ్చినప్పుడు చూడండి ఈ ట్యాంజెంట్కి ఒక సర్కిల్ ఇటు ఉంది, ఒక సర్కిల్ అటు ఉందండి. ట్యాంజెంట్కి సర్కిల్ ఒకటి ఇటు ఉంది, ఒకటి ఉంది, అంటే రెండు వైపులో ఉన్నట్టు ఆపోజిట్గా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఈ ట్రాన్స్వర్స్ అంటామండి, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అంటామండి, లేదా ఈ ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటాం అనమాట. ఓకే అంటే అర్థమైంది అనుకుంటాను. కామన్ ట్యాంజెంట్ అంటే ఇక్కడ 2 సర్కిల్ తీసుకొని ఆ 2 సర్కిల్ కూడా ట్యాంజెంట్కి ఒకే వైపు ఉన్నాయి అనుకోండి,
ట్యాంజెంట్కి ఒకే వైపు ఉన్నట్లయితే మనము దీన్ని డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటామండి. అలా కాకుండా రివర్స్లో ఉన్నాయనుకోండి ఉన్నట్లయితే దీన్ని ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటామండి. దీన్నే ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని కూడా అంటారండి. ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెంట్ అని కూడా అంటారు అనమాట. అసలు ఇక్కడ ఇలాంటివి ఎన్ని ఉంటాయి, ఆ డయాగ్రామ్స్ గురించి కూడా మొత్తం తెలుసుకుందామండి. తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఈ కామన్ ట్యాంజెంట్ సంబంధించి ఒక చిన్న టేబుల్ వేసేద్దామండి. టేబుల్ వేస్తే మీకు నీట్గా అర్థమైపోతుందండి. టేబుల్ ప్రకారం మీకు చాలా నీట్గా అర్థమైపోతుంది. చూద్దామండి. అక్కడ కామన్ ట్యాంజెంట్, అక్కడ డైరెక్ట్ ట్యాంజెంట్, ఇండైరెక్ట్ ట్యాంజెంట్ రాసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ అంటే ట్యాంజెంట్కి రెండు వైపులు, అంటే మన స్పర్శరేఖకి రెండు వైపులా మనకి వృత్తాలు ఉన్నాయనుకోండి, దాన్ని ట్రాన్స్వర్సల్ అంటే తెలుగులో చెప్పలేదు కదా, ఇక్కడ తెలుగులో చెప్పేస్తానండి. ఇండైరెక్ట్ మనకు డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్, ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని రెండు రకాలు ఉన్నాయండి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ చూసుకున్నట్లయితే దీన్ని మనము తెలుగులో చూసుకున్నట్లయితే ప్రత్యక్ష స్పర్శరేఖలు అంటారు. ప్రత్యక్ష స్పర్శరేఖలు. దీన్ని అప్రత్యక్ష లేదా తిర్యక్ అంటారండి. తిర్యక్ స్పర్శరేఖలు అంటారండి. తిర్యక్ స్పర్శరేఖ అండి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ని ప్రత్యక్ష స్పర్శరేఖ అంటారండి. ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ని తిర్యక్ స్పర్శరేఖ అంటారండి. ఒకసారి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డయాగ్రామ్ వేసుకున్నట్లయితే నీట్గా అర్థమైపోతుంది. డయాగ్రామ్ వేద్దాం. వేరు సర్కిల్స్ మనం వేరుగా ఉంటుంది కాబట్టి ఒకసారి డయాగ్రామ్స్ అనేది తీసుకుందాం. దానికి పేర్లు కూడా పడదాం. చూడండి, ఇలా 2 సర్కిల్స్ ఇలా ఉన్నాయనుకోండి, దూరం ఉన్నాయనుకోండి. 2 సర్కిల్స్ ఇలా దూరం ఉన్నట్లయితే దీనికి ట్యాంజెంట్స్ ఎన్ని గీయగలమో చూడండి. ఇలాగా మన డైరెక్ట్ ట్యాంజెంట్స్ చూసుకున్నట్లయితే మనం 2 గీయగలమండి. కొద్దిగా అటు ఇట్లో ఉంటుంది చూసుకోండి. డైరెక్ట్ ట్యాంజెంట్స్ ఎన్ని గీయగలమండి? 2 గీయగలమండి. అది ఇండైరెక్ట్ ట్యాంజెంట్స్ అయితే ఇక్కడ 2 గీయగలమండి. ఓకేనండి. ఇవి మనకి ఇండైరెక్ట్. ఈ రెండు ఏంటంటే డైరెక్ట్ ట్యాంజెంట్స్ అండి. అంటే డైరెక్ట్ ట్యాంజెంట్స్ ఎన్ని గీయగలమండి? 2 గీయగలము. ఇండైరెక్ట్ ట్యాంజెంట్స్ ఎన్ని అంటే 2 గీయగలము. టోటల్ చూసుకున్నట్లయితే 4 గీయగలము. అర్థమైందండి. ఇక్కడ రాసుకోండి. కాకపోతే ఇది డిసిటి అండి, ఇది ఐసిటి, ఇది టోటల్ అనమాట. టోటల్ ట్యాంజెంట్స్. ఓకేనండి. ఇలా టేబుల్లో వేసుకుందాం మనం. అంటే ఇప్పుడు చూడండి, ఈ విధంగా మన సర్కిల్స్ ఉన్నట్లయితే సర్కిల్స్ అనేవి బాహ్యంగా ఉన్నాయండి. బాహ్య వృత్తాలకి మనం దీని పేరు కూడా పెట్టుకుందామంటే బాహ్య వృత్తాలకి చూసుకున్నట్లయితే ఎక్స్టర్నల్ సర్కిల్స్ అంటారు. ఎక్స్టర్నల్ సర్కిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఎన్ని గీయగలమండి? డైరెక్ట్ ట్యాంజెంట్స్ అని చూడండి. ట్యాంజెంట్కి ఒకే వైపు ఉన్నాయి వృత్తాలు. ఇప్పుడు మనం ఈ ట్యాంజెంట్ తీసుకున్నాం అనుకోండి, ట్యాంజెంట్కి పైన ఉన్నాయండి. ఈ పైన ఉన్న ట్యాంజెంట్ తీసుకుంటే ట్యాంజెంట్ కింద ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ట్యాంజెంట్స్ ఎన్ని ఉన్నాయండి? 2 అండి. ఇండైరెక్ట్ ట్యాంజెంట్స్ అంటే ఇలాగా ఈ ట్యాంజెంట్ మనం తీసుకున్నట్లయితే ఇటువైపు ఒకటి ఉందండి, ఇటువైపు ఒకటి ఉందండి. ఈ ట్యాంజెంట్ తీసుకుంటే ఇటువైపు ఒకటి ఉంది, అటువైపు ఒకటి ఉంది. కాబట్టి ఇండైరెక్ట్ ట్యాంజెంట్స్ ఏంటంటే 2 అండి. మొత్తం కలిపి 4. అలా కాకుండా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఇలా ఉందండి, ఎక్స్టర్నల్లీ ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అనమాట. ఇలా మనం సర్కిల్స్ తీసుకున్నట్లయితే ఈ 2 కూడా ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ అయ్యాయండి. ఇక్కడ 2 కూడా ఈ విధంగా ఖండించుకొని అనుకుందామండి. నీట్గా నీట్గా వేసుకోండి, లేదా ఒక చిన్న కాయిన్స్ తీసుకొని గీసుకోండి, సరిపోతుంది. నీట్గా వస్తాయి. ఇలాగ ఒక బిందువు వద్ద ఖండించుకొని అనుకోండి. ఇప్పుడు మనం ట్యాంజెంట్స్ చూసుకున్నట్లయితే ఇలా పైనుంచి ఒక ట్యాంజెంట్ ఉంటుందండి. పైనుంచి ఇలా ఇంటర్సెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది డైరెక్ట్ ట్యాంజెంట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక డైరెక్ట్ ట్యాంజెంట్ గీయొచ్చండి. వెళ్ళిపోతుంది. ఓకే, ఇది ఒక ట్యాంజెంట్, ఇక్కడ ఒకటి. కాబట్టి ఏమైంది, డైరెక్ట్ ట్యాంజెంట్లు మనం చూసుకున్నట్లయితే ఎన్ని వచ్చాయండి? 2 ట్యాంజెంట్లు వచ్చాయండి, డైరెక్ట్ ట్యాంజెంట్లు. మరి ఇండైరెక్ట్ ట్యాంజెంట్ చూసుకున్నట్లయితే ఎన్ని వస్తాయండి? 1 వచ్చింది. చూడండి, ఇలా ట్యాంజెంట్ గీసినట్లయితే ఇటువైపు ఉంటుంది, ఇటువైపు ఉంది. ఇక్కడ ఇండైరెక్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే మొత్తం కలిపి 3 ట్యాంజెంట్లు వచ్చాయండి. చూడండి, సర్కిల్స్ అనేవి ఎక్స్టర్నల్గా ఉన్నట్లయితే మనకి ఎన్ని వచ్చాయి? ట్యాంజెంట్ 2 వచ్చాయండి, మొత్తం 4 అండి. ఇలా ఎక్స్టర్నల్గా ఇంటర్సెక్ట్ అయ్యి అనుకోండి, దానికి ఏమొచ్చాయండి? 2 1 వచ్చిందని మొత్తం కలిపి 3 అండి. అలా కాకుండా బాగా ఇంటర్సెక్ట్ అయ్యి అనుకోండి, ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయ్యి అనుకోండి. చూడండి, 2 ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఓన్లీ డైరెక్ట్ ట్యాంజెంట్స్ ఉంటాయండి. డైరెక్ట్ ట్యాంజెంట్స్ మాత్రం ఉంటాయి, ఇండైరెక్ట్ ట్యాంజెంట్స్ ఉండవండి. ఓకేనండి, ఇండైరెక్ట్ ట్యాంజెంట్స్ అనేవి ఉండవండి. అలా కాకుండా ఇక్కడ మనకి కనిపిస్తుందా? చూడండి ఒకసారి, కనిపిస్తుందా? కిందకు వచ్చి కనిపించట్లేదు. కాబట్టి డయాగ్రామ్ అనేది
ఎక్కడ వేద్దామండి, పైన వేస్తానండి. ఈ సర్కిల్స్ హెడ్డింగ్ తీసేద్దాం, పైన వేద్దాం. కింద వేసుకోండి, అది ఇంకోటి తెరిపిస్తానండి. నేను బోర్డు మొత్తం సరిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను. కింద వేస్తే వెనక్కి వెళ్ళాలి. కింద వేస్తానండి, క్రాస్ చేస్తానండి, చూసుకోండి. ఇలా ఇంటర్నల్గా ఇంటర్సెక్ట్ అయ్యనుకోండి, ఇంటర్సెక్ట్ అయ్యనుకోండి. ఇప్పుడు దానికి ట్యాంజెంట్ చూసుకున్నట్లయితే ఒకటే వస్తుందండి. కాబట్టి 1 0 అని పెట్టుకోవచ్చండి, 1 అండి. ఓకే, దీని పేర్లు కూడా పెడదాం చూడండి. సెకండ్ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఎక్స్టర్నల్లీ ఇంటర్సెక్టింగ్ అనమాట. ఎక్స్టర్నల్లీ ఎక్స్టర్నల్లీ మామూలుగా తెలుగులో చూసుకున్నట్లయితే బాహ్య స్పర్శ వృత్తాలండి, స్పర్శ వృత్తాలు. ఇది చూసుకున్నట్లయితే ఖండన వృత్తాలండి, ఖండన వృత్తాలు. ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్, అండి. ఎక్స్టర్నల్లీ టచింగ్ సర్కిల్స్ అని రాసుకోండి. దీని పేరు నేను చెప్తాను, టచింగ్ సర్కిల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నల్లీ టచింగ్ సర్కిల్స్ అనమాట. ఇంటర్నల్లీ సర్కిల్స్ అండి. దాన్ని అంతర స్పర్శ వృత్తాలండి, అంతర స్పర్శ వృత్తాలు. మొత్తం ఇక్కడ డయాగ్రామ్స్ నుంచి ఒక అన్నింటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 minute. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి కామన్ ట్యాంజెంట్స్ గురించి చూసుకున్నట్లయితే, కామన్ ట్యాంజెంట్స్ అంటే స్పర్శ రేఖలు, ఉమ్మడి స్పర్శ రేఖలు అంటారు తెలుగులో చూసుకున్నట్లయితే. ఉమ్మడి స్పర్శ రేఖలు అనమాట, ఉమ్మడి స్పర్శ రేఖలు అండి. ఈ ఉమ్మడి స్పర్శ రేఖలు అనేవి 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అని, ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అనేసి. మన ప్రత్యక్ష ఉమ్మడి స్పర్శ రేఖని, నెక్స్ట్ తిరియక్ ఉమ్మడి స్పర్శ రేఖ అనేసి మనం 2 రకాల పేర్లు చెప్పడం జరిగింది తెలుగులో. అవేంటి చెప్పాము. ప్రత్యక్ష స్పర్శ రేఖ అంటే స్పర్శ రేఖకి 2 కూడా ఒకే వైపు ఉన్నాయనుకోండి, అవేమంటే ప్రత్యక్ష స్పర్శ రేఖ అంటామనండి. అలా కాకుండా స్పర్శ రేఖకి 2 వైపులు అంటే ఇరువైపులు ఉన్నాయనుకోండి, దీన్ని తిరియక్ స్పర్శ రేఖ అని చెప్పడం జరిగిందండి, తిరియక్ స్పర్శ రేఖ అని. అలా ఇక్కడ చూసినట్లయితే బాహ్యంగా ఉన్న వృత్తాలు అనుకోండి, ఇక్కడ 2 చూడండి బాహ్యంగా ఉన్నాయి, ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉన్నట్లయితే దాన్ని డైరెక్ట్ స్పర్శ రేఖలు అంటే ప్రత్యక్ష స్పర్శ రేఖలు 2 గీయగలమండి, తిరియక్ స్పర్శ రేఖలు 2 గీయగలమండి. చూడండి ఇక్కడ ఇవి తిరియక్ స్పర్శ రేఖలు అండి, ఇవి ప్రత్యక్ష స్పర్శ రేఖలు అండి. కాబట్టి 2 అండి. అదే బాహ్యంగా స్పర్శించుకొని అనుకోండి, బాహ్యంగా ఇక్కడ టచ్ అయ్యే చూడండి, బాహ్యంగా స్పర్శించుకున్నట్లయితే దానికి ప్రత్యక్ష స్పర్శ రేఖలు 2 గీయగలమండి, తిరియక్ స్పర్శ రేఖలు 1 గీయగలమండి. అదే రాసుకున్నాం ఇక్కడ. అదే ఖండన వృత్తాలు తీసుకుంటే ఒకదానికి కూడా ఖండించుకున్నట్లయితే దీనికి ప్రత్యక్ష స్పర్శ రేఖలు మాత్రమే గీయగలము, తిరియక్ స్పర్శ రేఖలను గీయలేమండి. కాబట్టి దీనికి 0 పెట్టుకోమండి. అదే అంతరంగా స్పర్శించుకునే వృత్తాలు తీసుకున్నట్లయితే, అంతరంగా స్పర్శించుకున్నాయండి చూడండి, ఇక్కడ స్పర్శించుకున్నాయి. అంతరంగా స్పర్శించుకున్నట్లయితే దీనికి ఒక స్పర్శ రేఖ మాత్రమే గీయగలము. అదేంటి అవుతుంది, ప్రత్యక్ష స్పర్శ రేఖ అవుతుంది, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అవుతుంది. ఇవి మన స్పర్శ రేఖలకు సంబంధించి. అయితే స్పర్శ రేఖల్లో మనకి ఇక్కడ వృత్తాల మధ్య చూడండి, ఇక్కడ స్పర్శ రేఖలు అనేవి మాక్సిమం బొమ్మలు కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు అండి. ఇవ్వనప్పుడు ఈ రెండింటి మీద డిస్టెన్స్ అడుగుతుంటాడు ఎక్కువ సందర్భంలో. దీన్ని డి అంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R1 అండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R2 అండి. అయినట్లయితే డి వాల్యూ కావాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమవుద్దంటే డి ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2 అవుతుందండి. డి ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2 అయినట్లయితే ఆ రెండు కూడా ఏమవుతుందండి, బాహ్య వృత్తాలు అవుతాయండి. డిస్టర్బెన్స్ మనకు తప్పదు మరి చూడండి, బాహ్య వృత్తాలు అండి. డి ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2 అంటే R1 R2 రెండు కలిపినప్పటికీ మధ్యలో స్పేస్ పెంచాం, ఇంక ఎక్కువ ఉందన్నమాట. R1 + R2 కంటే డి అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ రెండు కూడా బాహ్యంగా ఉంటాయి, అంటే ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ అవ్వనమాట, బాహ్యంగా ఉంటాయి. దాని స్పర్శ రేఖలు ఈ విధంగా ఉంటాయండి. కొన్ని సందర్భంలో దీని పేరు ఇవ్వడండి, డి ఈజ్ గ్రేటర్ దాన్ R1 + R2 అయినట్లయితే దానికి గీయగలన డైరెక్ట్ స్పర్శ రేఖలు అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ ఏమైనా అడుగుతుంటాడండి, లేకపోతే టోటల్ ఎన్ని కామన్ ట్యాంజెంట్స్ గీయగలమని అడుగుతుంటాడండి. అప్పుడు మనకి ఇది గుర్తుండాలి. లేదా డి గ్రేటర్ దాన్ R1 + R2 అయినట్లయితే ఆ రెండు వృత్తాలు ఏంటని అడుగుతాడండి. ఈ 4 ఏందని అడగొచ్చు. అంటే బాహ్యంగా ఉన్నాయా, బాహ్యంగా స్పర్శించుకున్నాయా, ఖండించుకున్నాయా, నెక్స్ట్ అంతరంగా స్పర్శించుకున్నాయా మనకు కావాలన్నమాట. ఓకేనండి. కాబట్టి ఏమైందంటే డి గ్రేటర్ దాన్ R1 + R2 అంటే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాహ్య స్పర్శ వృత్తాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇలా తీసుకున్నట్లయితే ఇది డి అవుతుంది, టోటల్ డి.
ఇది R1 ఇది R2 అండి. మరి ఏమవుతుందండి, D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుందండి. D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఇక్కడ నుంచి ఇక్కడ D అండి. ఆ డీనే రెండు ముక్కలు చేసుకోవచ్చు. ఇక్కడ R1 ఇక్కడ R2 అండి. రెండు ప్లస్ చేస్తే ఏమైందండి, D అయిందా లేదండి. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయినట్లయితే రెండు కూడా ఏమవుతాయండి, బాహ్యంగా స్పర్శించుకుంటాయి. దానికి డైరెక్ట్ ప్రత్యక్ష స్పర్శరేఖలు చూసుకున్నట్లయితే రెండండి. తిరియక్ స్పర్శరేఖ చూసుకున్నట్టు ఒకటి ఉంటుందండి. మొత్తం స్పర్శరేఖలు ఎన్ని ఉంటాయండి, 3 ఉంటాయండి. అలా కాకుండా ఖండన వృత్తాలు తీసుకున్నాం అనుకోండి. ఖండన వృత్తాలు తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి, ఇక్కడ వరకు R1 అండి. నెక్స్ట్ ఇలాగ చూసుకోండి, కొద్ది కింద గీస్తానండి, కింద ఉంటుందండి, అక్కడే ఉంటుంది R2 అంటే ఇది అయినట్లయితే ఈ రెండింటి మధ్య దూరమే మనకి ఏమవుతుంది, D అవుతుందండి. ఈ D ఎలా ఉంటుందండి, ఈ D ఎలా ఉంటుందంటే D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇది C1 అండి, సెంటర్ 1, ఈ సెంటర్ 2 అండి. C1 నుండి C2 వరకు మనం చూసుకున్నట్లయితే, C1 నుండి C2 వరకు డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఈ రెండు విడివిడిగా కలిపి అనుకోండి, D కన్నా ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుందండి, ఎక్కువ వస్తుంది. కాబట్టి D కంటే ఇది ఎక్కువ ఉంటుంది అనమాట. D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 అయింది అనుకోండి. రెండు కూడా ఏంటంటే ఖండన వృత్తాలు. దానికి గీసే స్పర్శరేఖలు, ప్రత్యేక స్పర్శరేఖలు అయితే 2 ఉంటాయండి. తిరియక్ స్పర్శరేఖలు అయితే 0, మొత్తం స్పర్శరేఖలు అయితే 2 అండి. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతరంగా స్పర్శించుకుని వృత్తాలు తీసుకున్నట్లయితే, అంతరంగా స్పర్శించుకుని వృత్తాలు అయితే ఇక్కడ ఎక్కడో కేంద్రం ఉందనుకుందామండి. ఇక్కడ ఉంది కేంద్రం అనుకుంటే R1 ఇది అవుతుందండి. R2 ఏమవుతుందండి, ఇలా అవుతుంది. చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంటుందండి, R2 అనమాట. ఇది R2 అనమాట. అంటే ఇక్కడ ఇది R1 ఇది అంటే D ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 అవుతుందండి. కాబట్టి చూడండి, రెండు స్పర్శ ఇక్కడ ఇది దీని కేంద్రం ఇది C1 అండి, ఇది C2 అండి. C1 C2 డిస్టెన్స్ ఈ కొద్దిగా కావాలంటే మొత్తంలో నుంచి ముక్క తీసి సరిపోతుందో లేదండి. మొత్తంలో ఉన్న ముక్క తీస్తే అంటే మొత్తం R1 అండి, దాని నుంచి ఈ R2 అని చిన్న తీస్తే D వస్తుంది అనమాట. D ఈజ్ ఈక్వల్ టు R1 మైనస్ R2 అయింది అనుకోండి, ఏమవుతాయండి, అంతరంగా స్పర్శించుకున్న వృత్తాలు అవుతాయి. D ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అయింది అనుకోండి, బాహ్యంగా స్పర్శించుకుంటాయి. R1 ప్లస్ R2 అయితే బాహ్యంగా స్పర్శించుకుంటాయి. R1 మైనస్ R2 అంటే అంతరంగా స్పర్శించుకుంటాయి. D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 అయింది అనుకోండి, అవి ఖండన వృత్తాలు అవుతాయి. D ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అయినట్లయితే అవి బాహ్య వృత్తాలు అవుతాయి. గుర్తుపెట్టుకోండి, అలా గుర్తుపెట్టుకుంటేనే మీకు గుర్తుంటాయండి. నెక్స్ట్ అక్కడ వచ్చే స్పర్శరేఖలు కూడా మనకి ఏంటంటే 1, 0, 1 అండి. అంటే 1 అంటే ప్రత్యక్ష స్పర్శరేఖలు చూసుకున్నట్టు 1 అవుతుంది. తిరియక్ స్పర్శరేఖలు ఉండవండి దీనికి మొత్తం స్పర్శరేఖలు చూసుకున్నట్టు 1 అండి. ఓకేనండి, ఈ విధంగా మన స్పర్శరేఖల గురించి మొత్తం డేటా అనమాట. ఇది ఒకసారి మీరు అంతా కలిపి నోట్స్లో మీరు రాసుకున్నట్లయితే క్లారిటీగా మీకు అర్థమైపోతుంది అనమాట. ఇదండి, ఇలా డయాగ్రామ్ అలా టేబుల్లో వేసుకోండి. టేబుల్లో వేసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇది మనకేంటంటే కేంద్రాల మధ్య దూరం అండి. కేంద్రాల మధ్య దూరం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఇది దీని ఆధారంగా మనకి ఇస్తుంటాడండి. లేదా ఇక్కడ మనకి ఈ పేర్లు ఇచ్చి కేంద్రాల మధ్య దూరం కూడా అడగొచ్చు అండి. ఇన్ని రకాలుగా అడగొచ్చు. ఆ దూరం ఇచ్చి స్పర్శరేఖలు ఇవేని అడగొచ్చు. డైరెక్ట్ స్పర్శరేఖలు అంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ అడగొచ్చు, ఇండైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అడగొచ్చు, టోటల్ కామన్ ట్యాంజెంట్స్ అడగొచ్చు. అలా కాకుండా ఆ వృత్తం అనేది ఏమని అడగొచ్చు, లేదా డయాగ్రామ్ చూపించమనొచ్చు, ఏమని అడగొచ్చు అండి. కాబట్టి వృత్తం సంబంధించిన మొత్తం టోటల్ టాపిక్స్ అయితే కవర్ అయిపోయినండి. ఈ టేబుల్ మాత్రం గుర్తుంచుకోండి. ఇంతకుముందు చెప్పిన అక్కడ మనకి టాంజెంట్, సీకెంట్, నెక్స్ట్ మనకి ఏంటి స్పర్శ ఏదైతే చెప్పాం కదా, చార్డు, డయామీటర్, నెక్స్ట్ దాని యొక్క ప్రాపర్టీస్ కూడా కొన్ని చెప్పాము. అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. ఈ సర్కిల్ సంబంధించిన టోటల్ డేటా అనమాట ఇది. అయితే దీని నుంచి కూడా మనం కొన్ని సమ్స్ చేద్దాము. అప్పటి వరకు మీ దగ్గర ఏమైనా బుక్స్ ఉన్నట్లయితే ఆ బుక్స్లోనే చేయండి. మనం ఖచ్చితంగా రీసెంట్గా ఒక 1 వీక్ లోపలనే మనం దీనికి సంబంధించిన జామెట్రీకి సంబంధించిన ప్రతి కాన్సెప్ట్గా ఒక వీడియో మళ్ళీ ఎక్స్టెన్షన్గా చేద్దాము. అంటే దానిలో ఎగ్జాంపుల్స్ ఏ విధంగా ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉంది అని చేద్దాము. చేస్తే మీకు కంప్లీట్గా జామెట్రీ అయిపోతుందండి. అయితే రేపటి నుండి ఆల్జిబ్రా క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడికి 4 days తర్వాత నుంచి ట్రిగ్నోమెట్రీ క్లాస్ స్టార్ట్ చేస్తానండి. మ్యాక్సిమం మన 25 కల్లా ఆల్జిబ్రా ట్రిగ్నోమెట్రీ అయితే కంప్లీట్ అయిపోతాయి. 25th కల్లా ఆల్జిబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ 2 కంప్లీట్ అయిపోతాయండి. దీంతో ప్యూర్ మ్యాథ్స్ కూడా మనకు కంప్లీట్ అయిపోతుంది. అయితే దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్ వీడియోస్ అంటే దీనికి ఎగ్జాంపుల్ వీడియోస్ కొన్ని చేస్తాను. ఏం ఎగ్జాంపుల్ ఉండవండి, నేను ఇక్కడ చెప్తున్నవి ఎగ్జాంపుల్ వస్తాయి. దాన్ని నేను ఏంటంటే ఒక క్వశ్చన్ రూపంలో తయారు చేసి దానికి ఆప్షన్స్ ఇచ్చి మీకు వీడియో రూపంలో తయారు చేస్తాను. నేను డౌట్స్ పెట్టమని చెప్పాను. డౌట్స్ అనేది ఒక స్టూడెంట్ మాత్రమే పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా తక్కువ బిట్స్ పెట్టారు. అన్ని కూడా అంత ఇంపార్టెంట్ కాకుండా అన్ఇంపార్టెంట్ కూడా ఉన్నాయి. అందులో చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ ఇచ్చిన డైరెక్ట్ బిట్లు కూడా ఉన్నాయండి. మన క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ బిట్స్ ఉంటూ మనకి అప్లికేషన్ కూడా ఏమైనా వచ్చినట్లు మనకు కనిపిస్తే అవన్నీ కూడా నేను చేస్తాను. అందుకే మీరు ఏవైతే హార్డ్ లెవెల్ అనిపిస్తుందో ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత కూడా మీకు హార్డ్ లెవెల్ అనిపించింది అనుకోండి, ఆ బిట్లని డౌట్ రూపంలో నాకు పెట్టండి. లేదు మీ డౌట్ రూపం పెట్టట్లేదని నాకు అర్థమవుతుంది ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు అర్థమైపోతున్నాయి. దాని ద్వారా మీరు జామెట్రీకి సంబంధించిన ఏ క్వశ్చన్ చేయగలుగుతారని అనుకోవాలి నేను. లేదా మీరు
నెక్స్ట్ మీ జామెట్రీ నుంచి ఏదైనా బుక్ ప్రిపేర్ అవ్వలేదు అని 2 రకాలుగా నేను థింక్ చేయగలను, ఎక్కువ చేయలేను. ఒకటి మీకు పూర్తిగా అర్థమైపోయి, లేకపోతే మీరు ఆ బుక్ను మీ దగ్గర లేదు, జామెట్రీ బుక్ అని మీద లేదు, ప్రాక్టీస్ చేయలేదు, అలా నేను థింక్ చేసుకోవాలి. కాబట్టి మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ కూడా ఉపయోగపడుతుంది. మీరు ఆ క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్లో ఏ కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ చదివేనా ఆన్సర్ చేయండి, ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలరండి. మనం మ్యాక్సిమం 99% డేటా అనేది మొత్తం ఈ జామెట్రీకి సంబంధించిన డేటా పూర్తి నేను ఇవ్వడం జరిగిందండి. మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. లేదు జామెట్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా జామెట్రీ బుక్స్ మీద లేవనుకోండి, జామెట్రీ సంబంధించిన ఏ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి లేవనుకోండి, మీరు మెన్సురేషన్ 2D 3D వీడియోస్ చూడండి. మెన్సురేషన్ 2D అనేది మొత్తం మీరు జామెట్రీ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అది చూస్తే ఈ కాన్సెప్ట్స్ అని ఎంతవరకు ఉపయోగపడే మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూమ్లో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.